గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో బాధితులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో వందలాది మంది నుంచి డిపాజిట్లు తీసుకుని నిర్వాహకులు మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. సుమారు 30-35 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తాము అండగా ఉండి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్తామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏదో ఒక రోజు 2 రోజులు టెంపరీ కాకుండా ఎలా మనకు రావాల్సిన అమౌంట్ రావాలనే దాని మీద ఇప్పుడు సార్ మాట్లాడారు. వాళ్ళు వస్తాను ఉదయాన వీళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ. అవసరమైతే పోవాల్సి వస్తుంది సార్, మీరు అలా మాట్లాడబాకండి. అవసరమైతే లీగల్ ప్రొసీజర్ కావాల్సి వస్తుంది. నష్టపోయినారు కాబట్టి 5-6 మంది అనుకొని కూర్చొని మాట్లాడి ఎలా వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ ని లోపల ఇచ్చినారు. ఓనర్తో కూడా చేయడం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి ఒక 56 మంది సాయంకాలం 5 గంటలకి రావడం జరిగింది. ఈవినింగ్ 5 to 5:30 కల్లా రావడం జరిగింది. ఏందన్నా సమస్యను అడిగినప్పుడు గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే ఒక సంస్థను పెట్టి ఈ సంస్థ ద్వారా మాకంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ ద్వారా ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ ఇచ్చే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరి దగ్గర 3.5 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ 3.5 లక్షలు తీసుకున్న క్రమంలో మీకు 3.5 lakhs మాకు పే చేసిన తర్వాత మీకు సంబంధించిన కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం మెటీరియల్ పంపిస్తాం, కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది, కొంచెం మెటీరియల్ కూడా పంపిస్తాం. దాంతోపాటు దీనికి సంబంధించి ఒక స్కీమ్ కూడా వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు. కమిషన్ అని కానీ లేదంటే రెంట్ కింద ఎంత అని, అదేవిధంగా శాలరీ ఎంత అని 12,000, 8,000 రకరకాల అవన్నీ కూడా వారు మీకు వివరిస్తారు. అవి చేసిన క్రమంలో భాగంగా గత వీరు చెప్పిన ప్రకారం ఒక 3-4 నెలల నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు 3.5 లక్షలు కట్టించుకున్నారో ఆ కట్టించుకునే క్రమంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళకి తిరిగి గత 3-4 నెలల నుంచి కూడా రెస్పాండ్ కావట్లేదు అనే ఒక ఆందోళన వారిలో మొదలైన తర్వాత పలు దఫాలు వారితో మాట్లాడడం, కొన్నిసార్లు వీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం, ఇవన్నీ ధర్మిలా ఇంకా కూడా వారికి మరింత ఆందోళన చెంది నెల్లూరుకి ఈరోజు వివిధ 2 రాష్ట్రాల నుంచి కూడా రకరకాల దాదాపు 550 మందో ఎంతమంది ఉన్నట్టున్నారు. దీంట్లో ప్రస్తుతానికి ఒక 60-70 మంది వచ్చున్నారు. 2 రాష్ట్రాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి కూడా వీరందరూ కూడా రావడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధర్ గారు దీని మీద ఇమీడియట్గా స్పందించి అటు 4 టౌన్ సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికి కూడా మాట్లాడారు. అయితే వీరందరూ కూడా నెల్లూరులో 2-3 ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా బయట వారు, చిన్న మధ్యతరగతి కుటుంబీకులు. ఏదో మనం ఒక 3.5 లక్షలు కడితే మనకేదో నెలకి ఇంత వస్తుంది, మన బతుకు తీరు ఏదో ఒక షాప్లో కూర్చొని చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో వీరందరూ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ చిన్న సన్నకారు వారు కాబట్టి, వివిధ జిల్లాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వారు కాబట్టి వారిని 4 టౌన్ సిఐకి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మనం కూడా అక్కడ దాకా పోయి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వారందరితో కలిసి ఈరోజు 4 టౌన్కి వచ్చాం. సిఐ గారికి
పూర్తిగా వివరాలన్నీ కూడా వారు తెలియజేశారు. ఏంటి సమస్య, ఎందుకు మేము అందరం ఆందోళన చెందాల్సి వస్తుంది, ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, నిర్మల్ నుంచో, తణుకు నుంచో, ఎక్కడెక్కడి నుంచో, విశాఖపట్నం, విజయనగరం, వివిధ జిల్లాల నుంచి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తిగా వారికి చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఉందో దీనికి సంబంధించి ఎవరైతే ఇద్దరు ఎంప్లాయీస్ మాగుంట్ల ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఇద్దరు ఎంప్లాయీస్ను కూడా పోలీసు వారు ఇప్పటికే రికవరీ చేసి ఇక్కడ స్టేషన్లో పెట్టున్నారు. అయితే ఇవన్నీ వీళ్ళు అందరూ కూడా వారితో మాట్లాడిన తర్వాత సిఐ గారితో ఇమీడియట్గా సిఐ గారు స్పందించి ఆ ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడి రేపు ఉదయం మీరు అటెండ్ కావాలా, కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి, వీళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు కూడా చెప్పడం జరిగింది. వారు రేపు ఉదయం వస్తా అన్నారు. వారు వచ్చిన తర్వాత వీరు కలిసి ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేయమని చెప్పి కూడా పోలీసు వారిని రిక్వెస్ట్ చేసినాం. మేము తణుకు నుంచి వచ్చామండి, అలాగే ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చాము అందరం. ఈ రోజున గ్రామీణ ఫుడ్స్ మాకు చేసిన అన్యాయానికి, మేము నెల నుంచి పడుతున్న సఫర్కి భరించలేక ఈ రోజు ఒక 60-70 మంది కలిపి ఈ రోజు నెల్లూరుకి వచ్చామండి. నెల్లూరుకి వచ్చి మా ప్రాబ్లం సొల్యూషన్ తెలుసుకుందామని ఇలాగ ఈవినింగ్ ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వెళ్ళి మేము మా ప్రాబ్లం విన్నపన్ని తెలియపరిచామండి. తెలియపరచగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా లేదు మీరు ఇక్కడి నుంచో వచ్చారు, మీరు అందరూ మధ్యతరగతి కుటుంబంలో మీ అందరం వెనకాల ఉంటామని ఒక భరోసా మాకు ఇచ్చి ఈ రోజు నిజంగా మాకు స్టేషన్ కి సార్ వచ్చి మా వైపు ఉన్నారని 100% ఇవాళ మేము నమ్మామండి. మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 100% ఈ రోజు చాలా మేము హ్యాపీగా ఉన్నాము. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నమస్తే అండి, నా పేరు మంతెన సుజాత అండి. నేను మందలపల్లి దమ్మపేట నుంచి వచ్చానండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ అండి మాది. ఈ విషయంలో ఇందాకడ దాకా కూడా మాకు భయంగానే ఉంది సార్. ఏంటంటే ఇది ఏమవుతుందా అని, కానీ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారండి. ఎందుకు మాకు కొంతలో కొంత చాలా ఊరట కలిగింది సార్. మా అందరికి చాలా బాగా ధైర్యాన్ని ఇచ్చారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.